ఆయుష్ హాస్పిటల్ స్థాపించి 5 సంవత్సరంలో అయినది. ఆహుతులకు, అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ గుండె లోతుల్లోంచి హృదయపూర్వక అభివందనాలు. కష్టాలు అన్నీ మరచి మొదటి స్మృతులను మీతో పంచుకునే సువర్ణావకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఆశావాదులకు ఆనందాన్ని, నిరాశావాదులకు ఆశ్చర్యాన్ని పంచిన ఆయుష్ కథనం ఆసక్తికరం. 2002 విజయవాడ, గుంటూరు నగరాల వైద్య రంగాలలో ఒక స్వర్ణయుగానికి నాంది. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యలకు ప్రజలు అంతా సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్పై ఆధారపడిన రోజులవి. విదేశాలలో ప్రముఖ వైద్యులుగా ఉన్న 30 మంది ఎన్ఆర్ఐలు, భారతమాత ముద్దు బిడ్డలు ఆ తల్లి రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలన్న తపనతో పుట్టిన గడ్డపై మమకారంతో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని స్థాపించారు. ఆస్ట్రేలియాలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ప్రత్యేక శిక్షణ పొంది ఆపై వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో, తరువాత ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్టుగా ఉన్న డాక్టర్ కోడూరు గోపాలకృష్ణ గారు వైజాగ్ పట్టణాన్ని వదిలి విజయవాడకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకు కార్డియాలజీ ప్రొఫెసర్గా రావడం ఎంతోమందిని ఆశ్చర్యపోయేలా చేసింది. అనతి కాలంలోనే విజయవాడ చుట్టుప్రక్కల 5 జిల్లాల్లో కార్డియాలజీ వైద్యం రూపురేఖల్ని మార్చి తనదైన ముద్ర వేశారు డాక్టర్ కేజీకే. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో డిఎం కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ ప్రారంభించడంలో డాక్టర్ గోపాలకృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. అయితే అన్ని విభాగాలలో వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు, బ్లడ్ బ్యాంకు, అధునాతన ల్యాబ్, రేడియాలజీ సేవలు విజయవాడ, గుంటూరులో ఏ ఒక్క చోట లేకపోవడం పెద్ద లోటుగానే ఉంది. తగిన సమయంలో సత్వర వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ పరిస్థితి డాక్టర్ కేజీకే మనసుని ఎంతో ఆలోచింపచేసింది. వైద్య రంగంలో నిత్య యవ్వనుడు, అలుపెరగని మనిషి డాక్టర్ ముక్కామల అప్పారావు గారు నుండి ప్రేరణ డాక్టర్ కేజీకేని ముందుకు నడిపింది. డాక్టర్ కేజీకే అడుగుజాడలలో వెన్నంటి నడుస్తూ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, యుఎస్ఏలో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ బిక్కిన మహేష్ గారు, కోస్తాంధ్రలో ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస సాయి గారు, కార్డియాక్ అనస్థీషియాలో ఆద్యుడు పేరెన్నికగన్న డాక్టర్ యార్లగడ్డ రమేష్ బాబు గారు, విజయవాడ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలైన లింగమనేని భాస్కర్ రావు గారు, రాజశేఖర్ గారు, రమేష్ గారు మరెంతో మంది ఎన్ఆర్ఐ డాక్టర్స్ అందరూ కలిసి కట్టుగా నడవడంతో ఆయుష్కు అంకురార్పణ జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్, విదేశాలలో శిక్షణ పొంది వైద్య రంగంలో విశేష అనుభవం ఉన్న డాక్టర్స్ నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ, ఉత్తమ వైద్య సేవలు అందించడంలోనూ కలిసి నడవడం ఆయుష్ ప్రత్యేకత. వినూతనమైన రీతిలో ఆరంభం నుంచే శక్తియుక్తులన్నీ కూడదీసుకొని సకల సదుపాయాలతో 2012 మే 13న ఆయుష్ ప్రారంభించబడింది. సాంప్రదాయ వైద్య పోకడలకు భిన్నంగా అత్యంత పారదర్శకంగా తాను నమ్మిన సిద్ధాంతాలు విలువలే ఊపిరిగా విమర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ సద్విమర్శలను మేలిమిమెట్లుగా మార్చుకుంటూ ఆయుష్ ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అప్పటికప్పుడు ప్రతిభావంతులు, ఉత్సాహవంతులైన డాక్టర్లను ఎంచుకుంటూ నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఇతర సిబ్బందిని చేర్చుకుంటూ ఎంతోమందికి జీవనోపాధిని కూడా కల్పించింది ఆయుష్. మెరుగైన వైద్యం ద్వారా ఎన్నో ప్రాణాలను నిలిపి సార్థక నామధేయురాలు అయింది. ఎన్నో కుటుంబాలలో సంతోషాన్ని నింపింది ఆయుష్. అనూహ్యంగా, ఆకస్మికంగా రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మరింత బాధ్యతను ధైర్యంగా భుజాన వేసుకొని అభిమానులందరినో సంతరించుకుంది ఆయుష్. అత్యున్నత స్థాయిలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రజా అవగాహన సదస్సులను ఎన్నో నిర్వహించింది ఆయుష్. నూతన వైద్య విధానాలను, పరికరాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంటూ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా గుర్తుకు వచ్చే హాస్పిటల్గా ప్రఖ్యాతిగాంచింది ఆయుష్. ఈ ప్రాంతంలో క్వాలిటీకి గుర్తుగా ఎన్ఏబిహెచ్, ఎన్ఏబిఎల్ ఈ రెండింటిని పొందిన మొదటి హాస్పిటల్ ఆయుష్. రాష్ట్ర ప్రజల దీవెనలు అందుకుంటూ కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ వంటి గుర్తుపెట్టుకోదగిన మైలురాళ్ళు ఎన్నో అధిగమించింది ఆయుష్. ఆయుష్ ప్రాంగణం విశాలం, ఆయుష్ హృదయం సువిశాలం.